హాయ్ దిస్ ఇస్ లక్ష్మణ్. ఫ్రెండ్స్, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోయినా లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా మీరు మీ ఎస్బీఐ స్టేట్మెంట్ కోసము ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్లకుండా మీ ఫోన్లోనే ఎస్బీఐ ఫుల్ పీడిఎఫ్ స్టేట్మెంట్ చాలా ఈజీగా పొందవచ్చు. దీనికోసము ఎస్బీఐ టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 18001234 ఈ నెంబర్ కాల్ చేస్తే అది ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ ని 1 by 1 చెప్తుంటుంది. ఇలా చెప్తున్నప్పుడు మీకు స్టేట్మెంట్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ సంబంధించిన నెంబర్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎన్ని నెలల స్టేట్మెంట్ అవసరమో అన్ని నెలలకు సంబంధించిన నెంబర్ ను మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లోని చివరి నెంబర్స్ అడుగుతుంది. ఇలా మీ బ్యాంక్ అకౌంట్ లోని చివరి డిజిట్స్ ని ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ ఎస్బీఐ ఫుల్ పీడిఎఫ్ స్టేట్మెంట్ ని మీ రిజిస్టర్ ఈమెయిల్ కి అయితే పంపిస్తుంది. ఇలా మీ మెయిల్కి వచ్చినటువంటి ఎస్బీఐ స్టేట్మెంట్ పాస్వర్డ్ ప్రొటెక్షన్తో ఉంటుంది. ఈ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందంటే మీ మొబైల్ నెంబర్లోని చివరి 5 డిజిట్స్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లోని 6 డిజిట్స్ కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ ఎస్బీఐ స్టేట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ స్టేట్మెంట్ని జాబ్ పర్పస్ లేదా లోన్ పర్పస్ ఎవరికైనా పంపించాల్సి వచ్చినప్పుడు మీరు మీ స్టేట్మెంట్ని పాస్వర్డ్ రిమూవ్ చేసి పంపించాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి అన్లాక్ పీడిఎఫ్ అని సెర్చ్ చేస్తే మీకు ilovepdf.com అనే వెబ్సైట్లోని అన్లాక్ పీడిఎఫ్ ఫైల్స్ రిమూవ్ పీడిఎఫ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పీడిఎఫ్ ఫైల్ని దానికి అటాచ్ చేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత మీకు అన్లాక్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కింద డౌన్లోడ్ అన్లాక్ పీడిఎఫ్ ఫైల్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అన్లాక్ అయ్యి మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.